రేవంత్ గత 2, 3 రోజుల నుంచి ఒక మంచి పాజిటివ్ న్యూస్ మన ఇండియన్ మార్కెట్స్‌కి మంచి మైలేజ్‌ని తీసుకురాబోతుంది రేవంత్. యాహ్! అదే భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. భారత ఎగుమతుల్లో 99% వస్తువులకు టారిఫ్ తగ్గింపు. యెస్. వ్యవసాయం నుంచి ఐటీ రంగం దాకా అనేక ప్రయోజనాలు. 95% వ్యవసాయ ప్రాసెస్డ్ ఫుడ్ పై 0 సుంకం. ఆయా రంగాల్లో వేల కొద్ది ఉద్యోగాలు. బ్రిటన్తో భారత్ ఒప్పందం ప్రభావం అంటూ కూడా చాలా రంగాలకు సంబంధించి ఇక్కడి నుంచి ఏవైతే వస్తువులు బ్రిటన్కి ఎగుమతి అవుతున్నావో వాటి మీద ఆల్మోస్ట్ సుంకాలు విపరీతంగా తగ్గించేసేసారు. సుంకాలు ఉండబోవంటూ కూడా ఒక మంచి వార్త అనేది మన ఎకానమీకి మంచి బూస్ట్ ఇచ్చే వార్త. సో మరి ఇప్పుడు ఏ రంగాలకైతే మనం వాళ్ళు టారిఫ్లు అవన్నీ తీసేస్తున్నారు, మరి ఆయా రంగాలు ఇక్కడ ఏ విధంగా బలోపేతం అయ్యే అవకాశం ఉందంటారు? ఎవరైతే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నారని ఒక పర్సెప్షన్తో ఉంటారో, సో అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆయా సెక్టార్లు ఐడెంటిఫై చేసి గుర్తించుకొని మరి వాటిల్లో పెట్టుబడులు పెట్టుకోవడం అనేది సమంజసం అంటారా? సో ఇప్పుడు మీరు చెప్పిన కేసులో సహజంగా మార్కెట్లోకి న్యూస్ ఆల్రెడీ వచ్చేసింది. ఎవ్రీవన్ ఆర్ అవేర్. మనకి ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది, టారిఫ్స్ కానీ ఇవన్నీ కూడా కట్ డౌన్ అయినాయి. అటు యూకే బేస్డ్ కంపెనీస్కి అడ్వాంటేజ్ ఉంది, ఇండియన్ బేస్డ్ కంపెనీస్కి అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ అసలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎంత అడ్వాంటేజ్ ఉంది మనం ఈ పాయింట్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ అసలు మనం యూకేకి చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ మన ఇండియన్ జీడిపిలో ఎంత పాత్రను తీసుకున్నాయి దాన్ని బట్టి కదా మనకి నిజంగా ఎంత పెద్ద ఇంపాక్ట్ ఉండబోతోంది అని. మన యాక్చువల్గా మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ మనం ఏవైతే అక్కడికి చేస్తున్నామో కేవలం అది 0.06% మాత్రమే. ఏది మన టోటల్ జీడిపిలో. అది యూకే టు ఇండియాలో మనం కన్సిడర్ చేస్తే 0.13%. సో వెన్ కంపేర్ టు అస్ యాక్చువల్గా అడ్వాంటేజ్ వాళ్ళకి జరిగింది. ఎస్, అంటే మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి మనకు నెంబర్ తక్కువగా కనిపించచ్చేమో. బట్ హియర్ అండ్ దేర్ మనకి మ్యూచువల్ బెనిఫిట్ అయితే ఉంటుంది, కానీ ఎక్కువ అడ్వాంటేజ్ అయితే యూకేకి ఉంది.